పుల్లారావు గారు, ఇందాక మీరు బ్రేక్ అయింది మనది, సో ఎన్డీఏ యాంగిల్లో కూడా మీరు మాట్లాడుతున్నారు, ప్లీజ్ కంటిన్యూ. అది అయ్యాక మళ్ళీ మనం తీసుకుందాం. అదే ఎన్డీఏ ఒక ముఖ్యమైన ఫోర్స్ గా తయారైంది ఈ మూడో టర్మ్ నరేంద్ర మోడీ గారిది. తప్పకుండా చెప్పేది ముఖ్యమంత్రులు చెప్పే మాటలన్నీ వింటున్నారు. ఆయన కూడా ఎక్స్పీరియన్స్ మ్యాన్ కదా, 45 years పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అన్ని హ్యాండిల్ చేయడం తెలుసు. ఇలా మూడు తెలుసు, ఇన్ఫర్మేషన్ వస్తుంది, పర్సిస్టెన్స్ ఉన్నది. మిగతా ముఖ్యమంత్రులు ఎంతసార్లు ఢిల్లీ వెళ్ళరు, పర్సూ చేస్తున్నారు. తర్వాత ఏదో కొత్త టీం కూడా ఢిల్లీలో ఉన్నట్టుగా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఆయన ఫస్ట్ టైం చేసినట్టుగా ఏదో కొద్దిగా చాలా ప్రొఫెషనలైజ్ అయిపోయింది, వాళ్ళు సిస్టమేటిక్ గా చేస్తున్నారు అని కూడా అది కనపడదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఎవరు అడిగినా ఫండ్ ఇస్తారు, అది తెచ్చుకోవడంలో ఉన్నది. అది ఎవరైతే అప్రోచ్ అవుతారో ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టాలి, వాళ్ళకి ఖర్చు పెట్టడానికి ప్లాన్స్ ఉన్నాయి. అది ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఆ రాష్ట్రం ఎంత రిసెప్టివ్ గా ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు ఎన్డీఏ కూడా పొలిటికల్ గా వీళ్ళందరినీ కలిసి, అంటే ఒక క్వశ్చన్ సార్, మీరు ఎవరు అడిగినా కూడా జనరల్ గా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేయాల్సింది చేస్తారు, కన్సిడరేషన్ చేస్తుంది అనుకున్నప్పుడు ఎన్డీఏలో ఇప్పుడు టీడీపీ చాలా కీలక భాగస్వామి, వాళ్ళకి లభించాల్సిన ప్రాధాన్యత వీళ్ళు అడుగుతున్న రిప్రజెంటేషన్ సరిపోతుంది. ఎందుకంటే ఎన్డీఏలో అవసరం వచ్చినప్పుడు లేదా కీలకమైన సమయాల్లో చంద్రబాబు గారు వాళ్ళకి లాభించే విధంగానో లేకపోతే హెల్ప్ పరంగానో చేస్తున్నారు. అటువంటిది ఇంత స్థాయిలో ఇక్కడ ఉందా? ఇప్పుడు అంబేద్కర్ ఇష్యూయే తీసుకుందాం, లేదా 2016లో డిమానిటైజేషన్ ఓట్ల రద్దన్నప్పుడు అప్పుడు చూసాం. సో కీలక సమయాల్లో వీళ్ళు టీడీపీ ఎన్డీఏ పార్ట్నర్ గా ఉన్న వాళ్ళు చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. ఆశించిన మేర స్థాయి వీళ్ళకి లభిస్తుందా? తప్పకుండా లభిస్తుంది. మెయిన్ థింగ్ ఏమిటంటే, మనం చిన్న విషయం కొంచెం నేనేమి టాంజెంట్ మీద వెళ్ళలేదు, ఎకానమీ బాగోలేదు, నేషనల్ ఎకానమీ, అది అందరూ గుర్తుపెట్టాలి. ఎందుకంటే నేను అన్న మాటలు కాదు, మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దాని మీద చాలా సీరియస్ డిస్కషన్ పబ్లిక్ గా జరిగింది, అవన్నీ బయటకు వచ్చినాయి. సో అది కూడా రెక్టిఫై చేసుకోవాలి. ధర పెరుగుదల అనుకోండి, కన్జంప్షన్ డిమాండ్ అంటారు. కన్జంప్షన్ డిమాండ్ అంటే కొనేవాళ్ళు తగ్గిపోయారు పల్లెటూరులో, సిటీస్ లో డబ్బులు లేవు చేతుల్లో, హై ట్యాక్సెస్, జిఎస్టీ. నేను చాలా ఆనందపడతా ఒక విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా టేకప్ చేస్తే, జిఎస్టీ రేట్స్ తగ్గించాలి. దీని మీద ఊరికిన జిఎస్టీ ఆదాయం పెరిగిపోయిందని చెప్పుకోవడం కాదు, తగ్గించాలి. తగ్గించకపోతే పేదరికం, కనపడని పేదరికం పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో. అదే ఆయన కూడా అది రేస్ చేస్తే ఆయనకున్న ప్రెస్టీజ్ మీద వింటాం. ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే మీరు వెళ్ళి చెప్తే వినరు. ఆయన చెప్పి జిఎస్టీ మీద కూడా ఫోకస్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఆదాయం, కనపడిన ఆదాయం వస్తుంది. ఎందుకంటే అక్కడ జనం ఖర్చు పెట్టేది ట్యాక్సుల మీద పోతుంది, ఆ ట్యాక్సులు తిరిగి మనకి ఇస్తున్నారు. ఎంత ట్యాక్స్ తగ్గిస్తే అంత డబ్బు అక్కడ ఉంటుంది కదా, అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా, అది కూడా ఆయన టేకప్ చేయాలి అని నేను అనుకుంటున్నా. మంచి ఆయనకున్న స్టేటస్కి, ఆయనకున్న ప్రెస్టీజ్కి ఈవేళ తప్పకుండా అది వెళ్తారు. మరి అది ఎంతవరకు రేస్ చేశారో, ఆయన ఎంపీలు రేస్ చేశారో తెలియదు. అది పెద్ద విషయం. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు పెట్టినా జిఎస్టీతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్. అది మీరు కొద్దిగా డీప్గా ఆలోచిస్తే ఇలాంటి పాలసీ విషయాల్లో కూడా ఆయన కలర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి హిడెన్ ఇన్కమ్ వస్తుంది. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఏ సామాన్ కొన్నా ఇప్పుడు వచ్చే డబ్బుతో ఏం కొన్నా జిఎస్టీ మీద మళ్ళీ వెళ్ళిపోతుంది కదా, సైఫన్ అయిపోతుంది. ఖర్చు పెట్టక ముందే సైఫన్ అయిపోతుంది. అందువల్ల అది కూడా ఒక పాయింట్. కనపడిన ఇన్వెస్ట్మెంట్ అంటే జిఎస్టీ కాకుండా ఇంకేం దారులు ఉన్నాయండి మనకి ఆదాయాన్ని పెంచేవి? జిఎస్టీ తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వాడే వస్తువుల మీద అది ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ లాగా వస్తుంది. అది ఆయన చేయాలి. రెండోది మిగతావి కూడా చాలా ఉన్నాయి. చాలా ఆయన నాకు తెలుసు, ఎందుకంటే బాగా తెలుసు. పివి నరసింహారావు గారు హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చిన్న చిన్న కోరికలు అడిగితే నరసింహారావు గారు వెంటనే ఇచ్చేసేవాడు. కానీ చాలా పెద్ద కోరికలు కనపడని అవన్నీ తెలుసు ఆయనకి. తప్పకుండా రూరల్ డెవలప్మెంట్ ఏంటి, ల్యాండ్ డెవలప్మెంట్ ఏంటి, ఇక ఎన్వైరన్మెంట్లో నాకు ఏం కనపడట్లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. ఎన్వైరన్మెంట్ ఇవన్నిటికీ బోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, దాని మీద కూడా ఫోకస్ చేస్తే ఇమీడియట్ బెనిఫిట్స్ వస్తాయి. ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్రీ, లేకపోతే ఇలాంటి సబ్జెక్ట్స్ మీద కూడా పంచాయతీ రాజ్, ఇవన్నీ కూడా లాంగ్ సర్వింగ్ గా ఉంటాయి కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయాలి. మేజర్ ప్రాజెక్ట్స్ సరే చేస్తున్నారు, బాగానే ఉన్నది. అవన్నీ ఎంతవరకు చేస్తున్నారు మనకు బడ్జెట్లో తెలుస్తుంది. ఎక్కువ ఎంఫసిస్